కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కోర్టులో హాజరుపరిచేందుకు నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని పరిశీలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా ఆంజనేయులు సహా 6 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఫోన్ ద్వారా స్పందించారు. గాయపడిన పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు విజయవాడలో అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ధ్వంసమైన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన మరియు విచారకరమైన ఘటన. పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించడం ఆందోళనకరం. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా ఆంజనేయులు, మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజు మరియు మరో 2 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఏం చెప్తావు? మామూలు ఇవే కదా, అంతే. దానికి మించి మేము కూడా ఎక్కడ మా దగ్గర పెట్టుకున్నారు అనుకున్నాము. లేదు అడిగితే వాళ్ళు చెప్తారు గోడౌన్ నుంచి. యాక్చువల్గా దానికి మేము డీజీ గారి ఆఫీస్ నుంచి సర్క్యులర్ ఉంది. అఫిషియల్ గోడౌన్ ఎక్కడైతే ప్రికాషన్స్ అన్నీ ఉంటాయో అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం ఈరోజు తీసుకొచ్చి వాటిని గోడౌన్ నుంచి ఈరోజు చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మాకు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన బాణాసంచాని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది. వీళ్ళ 3 తీవ్రమైన గాయాలు, 3 సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా
చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలైన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా, సీఎం నుండి కూడా దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ వీళ్ళకి కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. చాలా వరకు ముందు జాగ్రత్తలతోనే రిటర్న్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటుంది కదా, అందుకనే కదా స్టేషన్లో పెట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చల్లపల్లిలో ఉన్నాము. మరి ఇక్కడ ఏదో బాంబు పేలుడు జరిగిందని తెలియటంలోనే మరి ఫైర్ సిబ్బంది కూడా వచ్చున్నారు. సార్ మీరు ఎట్లా తెలిసింది మీకు ఇది? సార్ ఇది దీపావళికి 10వ నెలలో అనాథరైజర్స్ లైసెన్సులు ఉండే వాళ్ళని పోలీసు వారు పట్టుకుని వాటిని భద్రం చేసి ఈ రోజున కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పేసి కోర్టుకు తీసుకెళ్తా ఉండగా అది దాంట్లో ఉన్నటువంటి బాంబులు అవి పేలినాయి సార్. మరి పేలినాయి కదా, పేలిన తర్వాత మీకు సమాచారం ఇచ్చిన తర్వాత మీరు వచ్చేసరికి ఫైర్ అంతా అయిపోయి ఉందా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత ఏమన్నా దాన్ని మంటలని ఆర్పడం అలాంటి మంటలు ఏమైనా జరిగినాయా సార్? ఇంట్లో ఫైర్ ఏమీ లేదు సార్. ఓకే, ఫైర్ ఏమీ లేదు సార్. ఆ బాంబు మాత్రమే పేలింది సార్, అంతే, ఫైర్ ఏమీ లేదు. ఓకే, మీరు వచ్చే ముందలే ఈ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏదైతే ఇంజ్యూర్ అయిందో వాళ్ళని జరిగిందా? అవును. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అనుకోని విధంగా దురదృష్టకర సంఘటన జరిగింది. దీపావళి టపాసుల్ని కోర్టు కాదు చెప్పే నిమిత్తం వాటిని బయటకు తీసుకొస్తున్న సమయంలో భారీ ఎత్తున పేలుడు సంభవించడం, ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ గాయపడకుండా పేలుడు దాటి చాలా ప్రచండంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. చిట్ట చివరి రూములో కూడా డోర్లు కూడా పగిలిన పరిస్థితి. అంటే ఎంత తీవ్రమైన పేలుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అనుకోని రీతిలో జరిగిన ఈ సంఘటన ఇవి భవిష్యత్తులో కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఎందుకంటే బహుశా అనుకోవటం ఈ ఎండ వేడి మీద వల్ల బహుశా ఒత్తిడితో అది జరిగిందేమో అని చెప్పనుకోండి. ఎందుకంటే ఇక్కడ అంటించితే ఇది జరిగింది కాదు కదా. అంచేత ఇలాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రమాదకరమైన వస్తువులు వాటిని తగిన విధంగా జాగ్రత్త పరచడం, వాటిని తీసుకొచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం కూడా ప్రధానం అని చెప్పి ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఎందుకంటే అది నిజంగా ఆ పేలుడు దాటి నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా అదృష్టం ఏంటంటే వారు బతికి బయటపడ్డారు. ఎస్ఐ గారు ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆయన వెనకాల నుంచి అది పేలే కాలు దెబ్బగా కాలిన పరిస్థితి వచ్చింది. ఆయన బూట్ కూడా ఊడి పడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే చాలా పెద్ద ఎత్తున పేలుడు జరిగింది.
పోసినట్టు దీపావళి బాంబులు అవి ఉన్నాయి దాంట్లో అని చెప్పి అంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన మాత్రం చాలా బాధాకరమైంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్తలు వహించడానికి కూడా ఇది ఒక గుణపాఠంగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ క్షేత్రవ్యాప్తులని ఎస్ఐ గారికి 2 కానిస్టేబుళ్ళు త్వరితంగా కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.